తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బగ్గా ఇనబడ్డ పేర్లు ఓ 5-6 ఉండొచ్చుల్లా. 1 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 2 రైతు బంధు, 3 కాళేశ్వరం, 4 యాదగిరిగుట్ట కావచ్చు. కడమటి గురించి మల్లోపారు మాట్లాడుకుందాం కానీ ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరమేనబ్బా. డిజైన్లు చేసిన కాంచెల్లి ఓపెనింగ్ అయ్యేదాకా, అటెనక పంప్ హౌస్ మునిగిన కాంచెల్లి పిల్లర్లు కుంగుడుదాకా ఆరానికి 4-5 మాటల వార్తలకు ఎక్కబట్టే. అసలు ఏమైందో 15 నెలలు విచారణ చేస్తే అలా ఒడిచిందిగా కార్యం. రైట్, కాళేశ్వరం కమిషన్ రిపోర్టు సర్కార్ అందింది. కమిషన్ చైర్మన్ ఘోష్ సారు ప్రాజెక్టుల శాఖ పెద్ద ఆఫీసర్ రాహుల్ బొజ్జ సార్ చేతిలో పెట్టిండు. 650 కమ్మలుంటే బందవస్తు శీలేసిండ్రు. ఈ సారు సీదా సచివాలయానికి పట్టుకుపోయిండు. రిపోర్ట్ ను క్యాబినెట్ ఓకే చేసినాక అసెంబ్లీలో పెట్టి చర్చ చేస్తారట. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు కథ ఏంది, ఏడగట్టాలనుకున్నారు, ఏడగట్టిండ్రు, 1,00,000 కోట్లు దేనికి పెట్టిండ్రు, డిజైన్లు ఎవరు ఫైనల్ చేసిండ్రు, పిలాన్ మార్చి ఇంకో ఎందుకు గట్టిండ్రు, మేడిగడ్డ పిల్లర్లు ఎందుకు దస్కినాయి, అన్నారం సుందీళ్ళకి ఎందుకు డేంజర్లు ఉన్నాయి, ఎవరు లాపర్వ చేసిండ్రు, ఇట్లా పతొక్కటి ఉందట రిపోర్టులా. ఇంజనీర్లు, ఆఫీసర్లు ప్రాజెక్టుల గురించి తెలిసినోళ్లే కాదు, మీ మాట ఏందో చెప్పుండ్రని అప్పటి ముఖ్యమంత్రి సార్ను, ప్రాజెక్టుల మంత్రి సార్ను, పైసల మంత్రి సార్ను సుత పిలిచి వివరాలు తీసుకుంటే మొత్తం 115 మంది అయినరు. పెద్ద సార్ ఎట్లా చెప్తే గట్ల చేసినామని ఆఫీసర్లు, మాదేముంది అంత ఇంజనీర్లే నడిపించిండ్రని 3 లీడర్లు, ఆమ్దానికి మించి ఆస్తులు కమాయించిండ్రని 3 ఇంజనీర్లను అరెస్ట్ చేసి ఇండ్లల్ల దేవులాడితే 500 కోట్ల రూపాయల కాళేశ్వరం పంట వండింది. చూడాలే మరిగా 1,00,000 కోట్ల ప్రాజెక్టు గిట్ల అయ్యటానికి ఎవరు కారణమని రిపోర్ట్లుందో దాని మీద సర్కార్ ఏం యాక్షన్ తీసుకుంటదో.